काशीपते वाराणसीपते गंगाजटाजूट गौरीपते गंगाजटाजूट गौरीपते हर हर शंभो गिरिजापतितो शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते हर नमः पार्वतीपते हर हर महादेव। आस्तिक महाजनुलारा పరమ పవిత్రమైనటువంటి అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుని సన్నిధిలో పవిత్రమైనటువంటి కేదార ఖండంలో మహాత్ముల ఆశీర్వాదంతో సత్సంకల్పంతో ఏర్పాటు చేస్తున్న బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ ప్రాంగణంలో జగద్గురువుల దివ్యాశీల అనుగ్రహంతో పరమ పూజ్యులు విఖ్యాత విద్వాంసులు ఉభయ భాషా పండితులు వేదశాస్త్ర విద్వన్మణి అభినవ సుఖ భారతీ తీర్థ పురస్కార గ్రహీత ప్రవచన వాచస్పతి సదాచార సంపన్నులు బ్రహ్మశ్రీ పురాణ మహర్షి శర్మ గురువు గారి చేత శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవత సప్తాహ శ్రీ స్కాంద పురాణాంతర్గత శ్రీ కాశీఖండ సప్తాహాన్ని మనం 5 రోజులుగా ఆస్వాదించాం. ఇవాళ 6వ రోజులోకి ప్రవేశించాం. ఎంతో అద్భుతంగా ఏకధాటిగా దాదాపు 5 నుంచి 5.5 గంటల పాటు ఈ 2 పురాణాలను కూడా అద్భుతంగా ప్రవచనాలను అందిస్తున్నటువంటి గురుదేవులకు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ 6వ రోజు శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవత సప్తాహ శ్రీ కాశీఖండ ప్రవచనామృతాన్ని అందించే ముందు జగద్గురువులకు దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులకు గురుదేవులకు గురువందనంతో ఆరంభించుకుందాం. ఇప్పుడు గురువందనం. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणरूपेण मध्यस्थं पञ्चीकृतमभूत्य किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये प्रक्रादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यं तं नृसिंहगुरुं भजे श्रीसच्चिदानन्दशिवाभिनृसिंहभारतभिधान्यकेन्द्रान् विद्यानिधे मंत्रनिधे सर्वात्मनिष्ठां भजे मानवशम्भुरूपान् सर्वात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नवोदिशास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्णं विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विशुशेखरभारतीं मकरमणानप्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशो परेकनाकन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितात्मा संन्यासयोगाग्रहे शुद्ध सत्त्वाः ते ब्रह्मलोके पुरान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दुर्गं विभावं परमेश्वरभूतैः पुण्डरीकं पुरवज्जलग्रस्थं तत्राभिरग्रं गगनं विशोकस्तस्मै यदन्तस्तदुपाधितव्यं यो वेदादौ स्मरः प्रकृतिलीनस्य परस्य महेश्वरः श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणपारावारपारेण नियमनियमासनप्रणायामप्रत्याहारधारणाध्यानसमाधिष्टाङ्गयोगानुष्ठाननिष्ठा अपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्त दर्शनस्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर
आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भुवनगराचार्य विश्वशृंग भ्रमराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद् विद्याशंकर भारतरत्नाराधक श्रीमद् जगद्गुरु श्रीमद् अभिनव विद्यातीर्थ महास्वामी गुरुकर कमल संख्याता श्रीमद् जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिना तत्पर कमल संख्याता श्रीमद् जगद्गुरु श्री विशेखर भारती महास्वामिना सर्वावरणयोः साष्टांग प्रणामान् समर्पयामः। वेदोरथे समुत्पन्ना अद्वैतामृतपालिनं वन्दे ब्रह्मानन्दतीर्थं देशिकं ब्रह्मरूपिणं सिद्धनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः। सद्गुरुनाथ కాశీనగరంలో నిర్మాణంలో ఉన్న బ్రహ్మస భవనంలో ఈ మొదటి ఫ్లోర్లో అన్న ప్రసాదాన్ని అందించే అందరికీ బడితో సదాచార సంపన్నులందరికీ బడితో భోజనాన్ని అందించే ఈ ప్రాంగణంలో మొదటిసారిగా బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గురువు గారి చేత అటు కాశీఖండము ఇటు శ్రీమద్ భాగవతము పురాణాన్ని అద్భుతంగా మనం నిర్వహించుకుంటుండడం వింటున్న మీకు నిర్వహిస్తున్న వీరికి అందరికీ కూడా ఎంతో పుణ్యఫలం మహాభాగ్యం. బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య స్వామియాజుల వారు లలితా సోమదేవం పుణ్యదంపతులు కాశీవాసం చేస్తుండగా ఇక్కడ సదాచార సంపన్నులకు ఒక అద్భుతమైన భవనం ఉండాలి, శుచిగా మడిగా అన్ని విధాలా వారికి యోగ్యమైనటువంటి అనుష్ఠానానికి యోగ్యమైన వసతి ఉండాలని వారి సంకల్పం మేరకు వారు కాశీవాసం చేస్తుండగా ఈ భవన నిర్మాణానికి సంకల్పమై 2017లో 423 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ స్థలం కొనుగోలుకు ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా భూదాన సంకల్ప మహోత్సవం అని నిర్వహించి 2019 జనవరి 19న ప్రతి ఒక్కరూ దంపతుల చేత బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి సమక్షంలో అందరి చేత భూదాన సంకల్పం చేయించారు. తర్వాత కరోనా రావడం, వెంటనే నిర్మాణం చేయకపోయినా గంగా పుష్కరాలు రావడం వల్ల ఒక తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తాత్కాలిక భవనంలో 1,00,000 మందికి మహా అన్న ప్రసాద వితరణ అనేటువంటి ఒక క్రతువును ప్రారంభించి అందరికీ మడితో 1,00,000 మందికి ఏర్పాటు చేయడమైనది. బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారితో పాటు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, వద్దిపర్తి భక్తాకర్ గారు, నిన్న మన ఇక్కడికి విచ్చేసినటువంటి బుర్రా భాస్కర్ శర్మ గారు, ఇంకా దిద్దుపూరి నారాయణ శాస్త్రి గారు, చాలా మంది మొన్న శ్రీరామచంద్రమూర్తి గారు, డాక్టర్ అనంతలక్ష్మి గారు, వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, ఇలా ఎందరెందరో ఇక్కడ ప్రవచనామృతాన్ని అందించారు ఈ ప్రాంగణంలో తాత్కాలిక భవనంలో. దాంతో పాటుగా 150 మంది ఆహితాత్ములకు ఇక్కడ మనం వారికి స్వహస్త వైశ్వదేవంతో భిక్ష ఏర్పాటు చేయడమైనది. చాతుర్మాస్యం సమయంలో అనేక మంది జగద్గురువులు ధర్మాచార్యులు ఇక్కడికి విచ్చేస్తే వారికి పాదుకా పూజలు నిర్వహించి వారికి గురువందనం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. అయితే ఈ కుంభమేళ సందర్భంగా దక్షిణాంధ్ర శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన శ్రీ 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 విశేఖర భారతీయ సన్నిధానం వారు కాశీకి వేచేస్తున్నారని తెలియగానే శృంగేరి వెళ్లి వారిని ప్రార్థించగా వారు ఈ భవన నిర్మాణం కోసం శిలాన్యాసం చేయడానికి అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో అంగీకరించారు. వారి ప్రేరణతో భీష్మేకాదశి రోజున గత సంవత్సరం 2025 ఫిబ్రవరి 8వ తేదీ రోజున జగద్గురువులు ఇక్కడికి వేచేసి వారి కరకమలములకే శిలాన్యాస కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు ప్రత్యక్షంగా పాల్గొనడం, అంతేకాదు శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారితో పాటు మా ట్రస్ట్ సభ్యులందరూ పెద్దలందరూ
కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నిర్మాణం ఆగిపోకుండా 6 కోట్ల రూపాయల వ్యయంతో 5 అంతస్తులతో ఈ భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ సత్సంగ భవనంగా ఇలాంటి ప్రవచనామృతాలు నిరంతరం కింద సాగాలని, ఎవరైనా అహితాత్ములు శ్రౌత పండితులు ఇచ్చేస్తే అక్కడ వారు సోమయాగాలు నిర్వహించుకున్నా, అదేవిధంగా ఇష్టి కార్యక్రమాన్ని సంబంధించిన శ్రౌత సభలు, శాస్త్ర సభలు, వేదాంత సభలు నిర్వహించుకోవాలన్న ఆ కింది భవనం మొత్తాన్ని కూడా సత్సంగ భవనంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాం. ఉగాది నుంచి ఆరంభమైంది. ఇది అన్నదాన సత్రం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సదాచార సంపన్నులందరికీ కూడా మడితో భోజనం ఇక్కడ అందించాలి. ఒక 500 మంది ఏకకాలంలో మడితో భోజనం చేయాలన్న సంకల్పం ఈ ప్రవచనామృతం ద్వారా మనం ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2వ ఫ్లోర్లో ఒక 100 మంది ఇవాళ దీక్షితుల కుటుంబీకులు ఏ విధంగానైతే ఇక్కడికి వచ్చేసి ఈ ప్రవచన సప్తాహాన్ని నిర్వహిస్తున్నారో, ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మరెక్కడి నుంచి అయినా ఇచ్చేస్తే వారికి ఉచితంగా 100 మందికి వసతి ఏర్పాటు చేసి కింద సత్సంగం, ఇక్కడ భోజన ప్రసాద వితరణ అది ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉచితంగా మొదటి ఫ్లోర్లో 2 డార్మెటరీస్ 50 మంది పురుషులు 50 మంది స్త్రీలు ఉచితంగా ఇవ్వాలన్న సంకల్పం. ఇక 3, 4 ఫ్లోర్లలో ఒక్కొక్క ఫ్లోర్కు 13 గదుల చొప్పున 26 గదులు నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఈ 26 గదులు ఎవరైనా వదాంతులు ఇచ్చేస్తే వారికి ఆ విరాళాలు సేకరించి భవన నిర్మాణం 6 కోట్ల ప్రాజెక్టుకి వారి యొక్క వదాంతుల యొక్క విరాళాల ద్వారా ఆ భవన నిర్మాణానికి ఉపయుక్తంగా 1 లక్ష రూపాయలు ఎవరైనా ఇస్తే వారికి 3 రోజులు ఉచితంగా వసతి ఇవ్వాలని, 5 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తే శాశ్వతంగా వారికి ఒక గదిని ఏర్పాటు చేసి వారి శిలాఫలకం వేయాలని బ్రహ్మస్థ గవర్నమెంట్ ట్రస్ట్ నిర్వహించింది. ఇప్పటిదాకా 4 అంతస్తులు, ఇవాళ సాయంత్రం మనం 4వ అంతస్తు మనం స్లాబ్ వేసుకోబోతున్నాం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నం ప్రవచనం అయ్యాక మీకు ఎవరికి ఇబ్బంది జరగని సమయంలో ఆ స్లాబ్ పడుతుంది. వచ్చే నెల 5వ తారీఖు మే 5న 5వ స్లాబ్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఇంటర్నల్ వర్క్స్, గోడలు అవన్నీ పూర్తవుతాయి. కొంత విరామం ఇచ్చాక మళ్ళీ ధార్మిక కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది. ఒక శుభ సూచకంగా ఈ అన్నదాన సత్రంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగాలని దీక్షితుల వంశీయులు తలపెట్టడం, ఈ కార్యక్రమం కూడా ఇంత ఘనంగా నిర్విఘ్నంగా సాగుతూ ఉండడం, ఒకవైపు అన్నప్రసాదం, మరొకవైపు ఇది జరుగుతుండడం మేము భావ్యంగా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎవరైనా మీ మనసులో ఈ భవన నిర్మాణం కోసం సహాయం చేయాలనుకుని ఇక్కడ కూర్చున్న వారైనా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వారైనా, ఇది కాశీలో మొన్న మన గురువారు సెలవించారు వారి ప్రవచనంలో, ఎక్కడా లేనటువంటి ఒక అపురూపమైన అద్భుతమైన భవనం. ఎందుకంటే మనం మీరు ఇచ్చే 1 రూపాయి ఆచంద్ర తారార్థం మీ తరతరాలకు కూడా ఈ భవన నిర్మాణం వల్ల నిరంతరం సత్సంగం జరుగుతుంటుంది. ఎన్నో శ్రౌతయాగాలు మన యొక్క భాగస్వామ్యం వల్ల జరుగుతాయి. నిరంతరం సదాచార సంపన్నులకు బడితో భోజనం జరుగుతుంది. అట్లాగే 5వ ఫ్లోర్లో కేవలం యతీశ్వరులు, ఆహితాగ్నులు, చయనులు, అగ్నిహోత్రులు ఇలాంటి కర్మిష్ఠులు ఎవరైనా వస్తే కుటుంబ సమేతంగా వారికి స్వహస్తంతో వారు వైశ్వదేవం చేసుకొని వాడు భిక్ష తీసుకునేలా ఆ ఏర్పాటు చేస్తున్నాం. యతీశ్వరులకు మనం భిక్ష ఏర్పాటు చేస్తాం. అది